అందరికీ నమస్కారం. ఎన్నో రోజులుగా ఎప్పుడెప్పుడు కుదురుతుందా అని ఎదురు చూస్తున్న ఇండియా యుఎస్ ట్రేడ్ వార్త నిన్న రావడం జరిగింది. ఇవాల్టి మార్కెట్‌లో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ రియాక్షన్ కూడా మనం గమనించడం జరిగింది. అయితే ఇంకేముంది, ట్రేడ్ డీల్ ఓకే అయిపోయింది. మార్కెట్‌లో కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభిద్దాం అనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. యాక్చువల్‌గా ఈ ట్రేడ్ డీల్ వల్ల ఎవరికి ఎక్కువ లాభం కలుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనేది ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు మనకు కలిసొచ్చే అంశాలను ఒకసారి గమనిస్తే టెక్స్టైల్ అండ్ అపెరల్ సెక్టర్ పాజిటివ్గా కలిసి వచ్చే అంశం, ఐటీ సర్వీసెస్ కంపెనీస్కి పాజిటివ్గా కలిసి వచ్చే అంశం, జెమ్స్ అండ్ జ్యువెలరీ కంపెనీస్ పాజిటివ్గా కలిసి వచ్చే అంశాలే, సీ ఫుడ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్కి పాజిటివ్గా కలిసి వచ్చే అంశాలే. ఇక నెగటివ్ సైడ్ మనం ఒకసారి గమనిస్తే కనుక ది రష్యన్ ఆయిల్ క్లాజ్ అనేది ఒకటి ఉంది. రష్యా నుంచి మనం డిస్కౌంట్లో కొనుగోలు చేస్తున్న ముడి చమురును తగ్గించి హయ్యర్ ప్రైసెస్కి యుఎస్ నుంచి చమురు కొనుగోలు చేయడం, దీనివల్ల ట్రేడ్ డెఫిసిట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ 18% టారిఫ్ రేట్ అన్నది ఇప్పటికీ ఎక్కువే యూకే, యూరోపియన్ యూనియన్, జపాన్తో కంపేర్ చేస్తే. కాబట్టి యుఎస్లో ఇవి కంట్రీస్తో మనం కంపీట్ చేయాలంటే ఇక డిసడ్వాంటేజ్ ఇప్పటికీ ఉంది. ఇక నెక్స్ట్ మనకి స్టీల్ అండ్ అల్యూమినియం సెక్టర్ ఈ ట్రేడ్ డీల్ పరిధిలోకి రాలేదు కాబట్టి ఈ సెక్టార్లో ఉన్న కంపెనీస్కి ఇప్పటికీ 50% టారిఫ్ రేటే అప్లికేబుల్ అవుతుంది. దీనివల్ల మనకి పెద్దగా కలిసి వచ్చే అంశం ఏం లేదు. నెక్స్ట్, అమెరికన్ అగ్రి ప్రొడక్ట్స్ని జీరో టారిఫ్ వాల్యూతో ఇండియాలోకి అనుమతించడం వల్ల పెద్దగా మన దేశీయ రైతులకు, దేశీయ ఎంఎస్ఎంఈ కంపెనీలకు నెగటివ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ జీరో టారిఫ్తో అమెరికన్ ప్రొడక్ట్స్ని అలో చేయడం అన్నది బిగ్ నెగటివ్ అని అనుకోవచ్చు మన ఇండియన్ కంపెనీస్కి. దాని తర్వాత బిగ్ నెగటివ్ అంటే $500 బిలియన్ డీల్ విత్ యుఎస్. ఒక్క యుఎస్తో మాత్రమే ఈ $500 బిలియన్ అలొకేట్ చేస్తే కనుక మిగతా దేశాలతో మనం వాణిజ్య ఒప్పందాలు ఏదైతే కుదుర్చుకున్నామో వాటిని అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ట్రేడ్ డెఫిసిట్ అన్నది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో ట్రేడ్ డెఫిసిట్ అన్నది ఎదుర్కొంటే కనుక ఈ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అది అంతా నెగెట్ అయిపోయి ఈ డెట్ ఇంపోర్టర్గా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ $500 బిలియన్ అగ్రిమెంట్ అన్నది బిగ్ నెగటివ్గా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా అన్ని అంశాలను గమనిస్తే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల